ఇంత డబ్బా ఖచ్చితంగా 3 కోట్లుంటాయి దాత్రి. అవును, అంటే నగలు అమ్మేశారని కన్ఫర్మ్ అయింది. ప్రూఫ్ కూడా దొరికేసింది కదా దాత్రి. ఇప్పుడే ఇది అక్కకి చూపించి కాచి వాళ్ళ మీద పడ్డ నింద నిజం కాదని నిరూపిద్దాం పదా. వెళ్ళి ఉపయోగం ఉండదు కేదార్. ఎందుకుండదు? ఈ వీడియో చూస్తే వదిన కానీ మావయ్య కానీ మహా అయితే వాళ్ళకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రమే ప్రశ్నించగలరు, నిలదీయగలరు. యువరాజ్ తెలివిగా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పి తప్పించుకుంటాడు. అందుకే మనకు కావలసిన సాక్ష్యం నగల్ని వీళ్ళని కలిపేలా ఉండాలి. నగలు దొంగతనం చేసింది, తాకట్టు పెట్టింది వీళ్ళే అని మనకి తెలిసేలా ఉండాలి. ఇప్పుడు అలాంటి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు వీళ్ళు నగలు తాకట్టు పెట్టిన చోట స్లిప్ ఇచ్చే ఉంటారు కదా. దొంగ నగల్ని నివారించడానికి ప్రతి తాకట్టు షాప్లో రిసిప్ట్ కంపల్సరీ చేశారు కదా దాత్రి. అలా అయితే నిషి వాళ్ళకు కూడా రిసిప్ట్ ఇచ్చే ఉంటారు. అది కాని మనకి దొరికితే నగలు ఎక్కడ అమ్మారో తెలిసిపోతుంది. అది తెలిస్తే మన సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోయినట్టే కదా. అవును, కానీ ఇప్పటికిప్పుడు ఆ స్లిప్ ఎక్కడ దొరుకుతుంది? నిషి బ్యాగ్ లో. నిషి బ్యాగ్లోనా? నాకు అర్థం కావట్లేదు దాత్రి. నిషి చిన్నప్పటి నుంచి బిల్స్ కానీ రిసిప్ట్స్ కానీ ఇవ్వగాని తన బ్యాగ్ లో వేసుకోవడం అలవాటు. అలా బ్యాగ్ లో పేపర్స్ అన్ని ఎక్కువయ్యి బరువెక్కాక నెలకొకసారి నన్ను అలా కూర్చోబెట్టి బ్యాగ్ లో స్లిప్స్ అన్ని క్లీన్ చేపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇంట్లో ఉండగానే మనం ఆ స్లిప్ని పట్టుకోగలిగితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందన్నమాట. అవును, కానీ ఇప్పుడు వాళ్ళని ఆ రూమ్ లో నుంచి ఎలా బయటికి పంపించాలో తెలియట్లేదు. చెప్తా, నువ్వు ఈ రూమ్కి దూరంగా ఉండు, నేను చూసుకుంటా.